హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన సమ్స్ అనేవి చూసుకుందాం. సో చాలామంది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ సమ్స్ కోసం చాలా టఫ్గా ఫీల్ అవుతారు. సో ఎగ్జామ్లో ఇవి 1 or 2 మార్క్స్ ఇస్తూ ఉంటాడు, కానీ చాలామంది ఇవి టఫ్గా ఉన్నాయి అనే ఒక ఉద్దేశంతో ఈ సమ్స్ చేస్తూ ఉండరు. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ సమ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఒక 2 ఫార్ములాస్తో ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి, చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఈ ఫార్ములాస్ మీకు తెలిసే ఉంటాయి, కానీ ఏ విధంగా వాటిని యూజ్ చేసుకోవాలని చాలామందికి తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే బోట్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. సో స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఓన్లీ డౌన్ స్ట్రీమ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఓన్లీ అప్ స్ట్రీమ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మెయిన్గా రెండు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వాడు ఏమి ఇచ్చాడు, సమ్లో నీకు ఏమి ఇచ్చినా కానీ మనకు రెండే కావాలి ఫ్రెండ్స్. బోర్డ్ స్పీడ్ ఉందా, స్ట్రీమ్ స్పీడ్ ఉందా. ఒకవేళ బోర్డ్ స్పీడ్ ఇచ్చుంటే స్ట్రీమ్ స్పీడ్ నెక్స్ అనుకుంటాం, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చుంటే బోర్డ్ స్పీడ్ నెక్స్ అనుకుంటాం, రెండు ఇవ్వకపోతే XY అని అనుకుంటాం. ఓకే, మనకి 2 ఎలిమెంట్సే మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. సమ్ ఏదైనా కానీ బోర్డ్ స్పీడ్ ఇచ్చాడా, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడా. సో ఈ 2 మనం చూడాలి ఫ్రెండ్స్. ఇంక దేన్ని మనం ఈ సమ్లో చూడాల్సిన పని లేదు. సో రెండు ఎలిమెంట్స్, బోర్డ్ స్పీడ్ ఉందా, స్ట్రీమ్ స్పీడ్ ఉందా. అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ గురించి అసలు ఆలోచించొద్దు. సో మీకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ చేయాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు బోర్డ్ స్పీడ్ కావాలి, స్ట్రీమ్ స్పీడ్ కావాలి. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ గురించి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ గురించి అసలు పట్టించుకోకుండా కేవలం బోర్డ్ స్పీడ్ ఉందా లేదా, స్ట్రీమ్ స్పీడ్ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే సమ్ అనేది ఎలాంటి సమ్ అయినా కానీ ఈజీగా చేయొచ్చు. రెండు ఎలిమెంట్స్ ఫ్రెండ్స్, బోర్డ్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో నేను డైలీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈరోజు అయితే 1 ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక సమ్ అయితే ఉంది. ఏ మోటార్ బోట్ హూ స్పీడ్ ఈజ్ 16 km/h ఇన్ స్టీల్ వాటర్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు, ఒక మోటార్ బోట్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. సో బోట్ స్పీడ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 60 km/h వాడే ఇచ్చేసాడు బోట్ స్పీడ్. సో ఇందాక నేను ఏం చెప్పాను, బోట్ స్పీడ్ కావాలి, స్ట్రీమ్ స్పీడ్ కావాలి. సో ఆల్రెడీ బోట్ స్పీడ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 60 km/h. సో స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చి ఉంటే డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ స్ట్రీమ్ స్పీడ్ ఇవ్వనట్లయితే దాన్ని నెక్స్ట్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆ మోటార్ బోట్ అనేది 60 km/h స్పీడ్తో గోస్ 63 km డౌన్ స్ట్రీమ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ 8 hours. సో అదేంటంట, ఆ మోటార్ బోట్ అనేది 16 km/h స్పీడ్తో 63 kilometers డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ వెళ్ళి కమ్ బ్యాక్ అంటే తిరిగి వస్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది, తిరిగి పైకంటే అప్ స్ట్రీమ్ కూడా వస్తుంది. ఆ 63 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళి తిరిగి 63 kilometers అప్ స్ట్రీమ్ రావడానికి దానికి ఎంత టైం పట్టింది, 8 hours. సో రెండింటిది ఇచ్చాడు. అంటే డౌన్ స్ట్రీమ్కి పట్టిన టైము, అదేవిధంగా అప్ స్ట్రీమ్ రావడానికి పట్టిన టైం, టోటల్ టైం ఎంత ఇచ్చాడంటే 8 hours. సో మనకు టోటల్ టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే, ఇన్ వాట్ టైమ్ డస్ ద మోటార్ కవర్ ది డిస్టెన్స్ ఆఫ్ 72 kilometers డౌన్ స్ట్రీమ్. సో కింద ఓకే, సమ్ అనేది ఈ విధంగా ఉంది. 16 km/h స్పీడ్తో ఒక బోట్ వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ వెళ్ళి తిరిగి అప్ స్ట్రీమ్ రావడానికి 63 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళి తిరిగి 63 kilometers అప్ స్ట్రీమ్ రావడానికి 8 hours పడితే, సో 72 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో క్వశ్చన్ అనేది ఈ పాయింట్ వరకే, మనకి ఇచ్చిన మ్యాటర్ అనేది ఈ పాయింట్ వరకు ఉంది. సో రిమైనింగ్ ఈ క్వశ్చన్ తర్వాత చూసుకుందాం. సో ఈ పాయింట్ నుంచి మనకి ఏం వస్తుందనే చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక ఒక మ్యాటర్ చెప్పాను ఫ్రెండ్స్. మనకి రెండు ఎలిమెంట్స్ కావాలన్నా ఏం కావాలి, బోర్డ్ స్పీడ్ కావాలి, స్ట్రీమ్ స్పీడ్ కావాలి.
సో బోర్డ్ స్పీడ్ వాడే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 60 km/h. సో బోర్డ్ స్పీడ్ ఉంది, కానీ స్ట్రీమ్ స్పీడ్ లేదు. సో స్ట్రీమ్ స్పీడ్ని ఎక్స్ అనుకోండి. సో ఇందాక మీకు ఫార్ములాస్లో ఆల్రెడీ చెప్పాను, మీకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రావాలంటే ఏమేం చేయాలి? బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. బోర్డ్ స్పీడ్ ఎంత ఉంది? 16 ఉంది. స్ట్రీమ్ స్పీడ్ ఎంత? ఎక్స్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసింది, ఎంత వచ్చింది? 16 + x. నెక్స్ట్ అదేవిధంగా నీకు అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీసేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను కదా. సో బోర్డ్ స్పీడ్ ఎంత ఉంది? 16 ఉంది. స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? x ఉంది. అంటే 16 - x. సో మీకు ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసింది. సో ఇప్పుడు మీకు టోటల్ టైం ఇచ్చాడు. సో మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో బోర్డ్ స్పీడ్ అనేది 16 km/h వాడే ఇచ్చేశాడు. సో బోర్డ్ స్పీడ్ అనేది 16 km/h ఇచ్చేశాడు. సో స్ట్రీమ్ స్పీడ్ అనేది ఓకే, స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్ట్రీమ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఇందాక చెప్పాను కదా ఇప్పుడు. సో డౌన్ స్ట్రీమ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 + x. అప్ స్ట్రీమ్ కావాలంటే బోర్డ్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బోర్డ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ సో మనకు ఒక ఫార్ములా తెలుసు, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. మనకు సమ్మలో టోటల్ ఏమి ఇచ్చాడు? టోటల్ టైం ఇచ్చాడు. 63 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళి తిరిగి రావడానికి పట్టిన టైం ఎంత ఇచ్చాడు? t = 8 ఇచ్చాడు. సో మనం t టోటల్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్ = డిస్టెన్స్ బై టైం అయితే టైం = డిస్టెన్స్ బై స్పీడ్ తెలుసు కదా. సో మనకు డిస్టెన్స్ ఎంత? డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎంత? 63 అని వాడే ఇచ్చాడు కదా. 63 డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 63 వాడే ఇచ్చాడు బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? ఇందాక చెప్పుకున్నాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? సో ఇక్కడ చూసారు కదా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 16 + x వచ్చింది కదా డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 16 - x వచ్చింది కదా. సో ఆ విధంగా డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది? 63 వెళ్ళింది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 16 + x. అప్ స్ట్రీమ్ మళ్ళీ తిరిగి రావడానికి ఎంత డిస్టెన్స్ వచ్చింది? 63 వచ్చింది బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 16 - x. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం మనం ఇక్కడ. నీట్గా పరిశీలించండి, మనం ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి? టైం కదా. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం కదా. సో డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడు, అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడు, రెండింటి యొక్క డిస్టెన్స్ బై స్పీడ్లు యాడ్ చేస్తే ఏమొస్తుంది? టోటల్ టైం వస్తుంది కదా. సో టోటల్ టైం వాడే ఇచ్చాడు కదా 8 అని. సో ఈ విధంగా వచ్చింది. ఓకే, 16 + x × 16 - x ఎల్సిఎం తీసుకున్నట్లయితే 63 × 16 - x అవుతుంది. 63 × 16 + x అవుతుంది = 8. సో కింద మనం చూసుకున్నట్లయితే ఇది ఏ ఫార్ములాలో ఉంది? 16 + x × 16 - x అనేది a + b a - b ఫార్ములా ఉంది కదా, తెలుసు కదా. a + b × a - b లా ఉన్నాయి కదా ఈ రెండు. సో a + b × a - b ఫార్ములా తెలుసు కదా. a + b × a - b a² - b². సో a + b × a - b ఫార్ములా తెలుసు కదా. a² × a² - b². సో a² అంటే 16, 16² అంటే 256, 16² అంటే 250, b² అంటే x మైనస్ b² అంటే -x². సో ఆ విధంగా చేసి 63 × 60 చేస్తే 1008 మైనస్ 63 × x చేస్తే 63x, 63 × 16 చేస్తే మళ్ళీ 1008, 63 × x చేస్తే 63. సో -63xకి +63xకి పోతుంది. సో ఇక్కడ మిగిలినవి ఏమున్నాయి? 1008 + 1008. సో 1008 + 1008 2016 వస్తుంది. సో 2016 బై కింద ఏముంది? 256 - x² ఉంది =8. సో ఆ విధంగా మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అని చాలా ఈజీగా చేస్తారు. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది మనకు బోర్డ్ స్ట్రీమ్ ఉందా, స్ట్రీమ్ స్పీడ్ ఉందా. సో నెక్స్ట్ ఇంకా ఈ సమ్ మనం చివరిగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఫైనల్గా x = 2 వస్తుంది. సో x అంటే ముందు ఏమనుకున్నాం మనం? సో ఫస్ట్ xని ఏమనుకున్నాం? బోర్డ్ స్పీడ్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి 16 అనుకున్నాము. స్ట్రీమ్ స్పీడ్ ఇవ్వలేదు కాబట్టి x అనుకున్నాం. సో ఇప్పుడు x = ఏమొచ్చింది? x = 2 వచ్చింది. సో x = 2 అంటే అది ఏమొచ్చినట్టు?
స్ట్రీమ్ స్పీడ్ వచ్చినట్టు. సో స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో బోర్డ్ స్పీడ్ ఉంది, స్ట్రీమ్ స్పీడ్ ఉంది. మనం ఏదైనా కనుక్కోవచ్చు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ కదా, అంటే 16 + 2 ఎంత? 18. ఒకవేళ అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. సో 16 - 2 అంటే ఎంత? 14. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు, అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు సమ్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడో. సో వాట్ టైం, సో ఇక్కడ చూడండి. సో వాట్ టైమ్ డస్ ద మోటార్ కవర్స్ ది డిస్టెన్స్ ఆఫ్ 72 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. 72 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటే 72 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం అన్నాడు. సో ఆల్రెడీ డిస్టెన్స్ వాడు ఇచ్చాడు 72. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది కదా మనకి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది కదా. సో ఆల్రెడీ x = 2 వచ్చినందువలన డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మనకి ఎంత వచ్చింది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16 + 2 అంటే 18 వచ్చింది కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? 18 ఉంది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 72 ఉంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 18 ఉంది. సో 72/18 చేస్తే 18 4 సో ఎన్ని అవర్స్ పడుతుందంటే 4 అవర్స్ పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎలాంటి సమ్ అయినా కానీ మనం రెండు ఎలిమెంట్స్ గురించి ఆలోచించాలి. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అనే దాని గురించి అసలు ఆలోచించొద్దు. చాలా సింపుల్ సమ్స్ ఇస్తేనే ఈ ఫార్ములాస్ అనేవి మీకు మెయిన్గా యూజ్ అవుతాయి. సో సింపుల్గా ఒక సమ్ ఇచ్చి, అంటే బోర్డ్ స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, బోర్డ్ స్పీడ్ కనుక్కోమంటే అప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 వేస్తే బోర్డ్ స్పీడ్ ఆ విధంగా వస్తుంది. సో సింపుల్గా అనేది టఫ్గా కానీ సమ్స్ ఇస్తే ఈ విధంగానే ఇస్తాడు. సో మనం రెండు ఎలిమెంట్స్ గురించి ఆలోచించాలి. బోర్డ్ స్పీడ్ ఇచ్చాడా లేదా, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడా లేదా, ఇవ్వకపోతే ఏంటి, దీన్ని రెండింటిని XY అనుకోవాలా, లేదంటే బోర్డ్ స్పీడ్ ఒకవేళ 18 ఇస్తే స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడా లేదా. సో బోర్డ్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ ఉంటే మొత్తం మనం సమ్స్ ఈజీగా కనుక్కోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేస్తేనే నేను ఇంక మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రతిరోజు నేను ఒక టాపిక్ మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.